త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అన్నప్పుడు ఎవ్రీబడి డెఫినెట్లీ అగ్రీస్ టు ఇట్ దట్ చాలా రిచ్గా ఉంటుంది ఎవ్రీథింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఆ లాంగ్వేజ్ మాకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, ఫ్రేమింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో వితౌట్ కాంప్రమైజ్ ప్రొడ్యూసర్ గారు తీయడం జరిగిందని ఇట్స్ ఆబ్వియస్లీ సీన్. సో మీరేమంటారు? అంటే బేసిక్ ఈ సినిమాని ఇంతమందితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇంతమంది అందరూ ఎవ్వరు చిన్నవాళ్ళు అంటే లేరు ఈ సినిమా కదా. ఉపేందర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, అంటే మా ముగ్గురు హీరోయిన్స్. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా తెలుగు సినిమాలో ఉన్నంత మంది కమెడియన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానీ తెలిసి ఇంకే లాంగ్వేజ్లో లేరు. ఇంత వెర్సటాలిటీ ఉన్నాడు. అండ్ అందరు బిజీనే, ఎవరికి అసలు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నాడు. ఎందుకంటే బాగా ఈ హైలీ టాలెంటెడ్ ఎప్పుడు 5-6 మించి ఉంటారు ఇప్పుడు ఎనీ ఇండస్ట్రీలో. అయినా వాళ్ళకి ఎవరికి ఖాళీ ఉండదు. వీళ్ళందరినీ ఒక చోట కలిపి కూర్చోబెట్టడానికి ప్రొడక్షను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ చాలా చాలా కష్టపడ్డారు. అందుకనే చాలా రికార్డ్ టైంలో కంప్లీట్ చేయగలిగింది సినిమాని. సో నిజంగా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ దీనికన్నిటికీ ఏది కావాలన్నా సరే అసలు ఒక సింగిల్ ఫోన్ కాల్తో ప్రొవైడ్ చేసింది మాత్రం రాధాకృష్ణ గారు. సో అందుకని ఇంకా ఆయన గురించి ఏమంటారు దాన్ని చెప్పడానికి ఏమి లేదు, ఏది బ్యాడ్గా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక అదృష్టాల్లో జంజాల్ గారు ఒకడైతే, ఆయన చాలా తొందరగా దేవుడు అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్న నిజాలు నిజమైతే, ఆయన తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతే ఏడవలేక నవ్వు రాక కూర్చుని ఏడుస్తున్న టైంలో నాకు దొరికిన ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంత హాయిగా, ఇందాక ఆలీ చెప్పినట్టుగా తమ్ముడు, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ భార్య దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వరకు ముగ్గురు 3 వయసు 3 జనరేషన్స్ కూడా ఒకేసారి నచ్చగలిగిన ఏకైక సినిమాలు తీయటానికి ఆనాటి జంజాల్ గారు కాదు కదా, ఇవాళ మాకు త్రివిక్రమ్ శ్రీనివాసన్ కూడా ఇచ్చినందుకు నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ జాగ్రత్తగా పనిచేసుకో. నేను అహనా పెళ్ళంట థియేటర్లో క్యూలో నిలబడి టికెట్ల కోసం వెయిట్ చేసి తీసుకుని చూశాను నేను. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటమే నాకు చాలా కిక్ ఉంటుంది బేసిక్గా. అని అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన గొప్ప లక్షణం ఏంటంటే, నేను ఇప్పుడు బిహైండ్ ద కెమెరా నిలబడి చూసేటప్పుడు యూ కెన్ సర్ప్రైజ్ ద డైరెక్టర్. ఇంకా ఈ రోజు కూడా షార్ట్ పెడితే ఇంకా సర్ప్రైజ్ చేస్తాను, నేను ఇంకోటి చేస్తానంటాడు. అంత జీలు ఉంటుంటే కేవలం సినిమా కోసమే పుట్టిన కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్, తర్వాత ఏమంటారు దాన్ని శివాజీ గణేషన్, ఈ జనరేషన్లో నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్. అంటే ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే కథ చెప్పిన తర్వాత నాకు హై ఎత్తుకొచ్చి కూర్చుని ఆయన క్యారెక్టర్ విని ఇది నెగిటివ్ అవ్వకూడదు, కానీ సెకండ్ హాఫ్లో నువ్వు కామెడీ కావాలనుకుంటున్నావు, ఈ 2 షేడ్స్ నువ్వు ఎలా అనుకుంటున్నావు నాకు క్లియర్గా చెప్పు, నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు. అందుకనే అసలు అంత ఎఫర్ట్లెస్గా మీకు నెగిటివ్గా అనిపించే ఇంటర్వెల్ దగ్గర కావాలంటే దాదాపు విలన్ లాగా అనిపిస్తాడు. బిగినింగ్లో చూస్తే చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్ లాగా అనిపిస్తాడు. సెకండ్ హాఫ్లో డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే విపరీతంగా నవ్వించే ఒక భయస్తులాగా కనిపిస్తాడు. కూతురు దగ్గర చూస్తే ఇరిటేట్ అయిపోయి ఫాదర్ లాగా కనిపిస్తాడు. క్లైమాక్స్ దగ్గరకు వస్తే ఏడిపించేస్తాడు. ఇన్ని వేరియేషన్స్. మళ్ళీ నిజాయితీ చెప్పండి, నేనేం చెప్పను అసలు. సీన్ పేపర్ మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు ఇస్తారు, ఆయన చదువుకుంటాడు. మన సీన్ పేపర్ ఇచ్చారు చంపేస్తాడు అనుకున్నది వేరే విషయం. పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి చిన్న ఒక కథ చెప్తాడు ఆయన. ఒక పులి ఉంది, ఆయన పులిని చూపిస్తాడు ఎదుర్కొంటాడు. ఆయన ఉంది, నేను చూశాను. తర్వాత అది న్యూమోనియాతో ఉంది, అరే జబ్బుతుంది, అది ఆ తర్వాత డైలాగ్ లేదు, కేవలం ఈసారి ఆయన చూడండి.
తర్వాత దాని ముందుకు ఒక కుందేలు వచ్చి కామెడీ చేసింది, ఎంజాయ్ చేశాడు. కుందేలు అనగానే ఎంజాయ్ చేశాడు, కామెడీ అంటే వెరీ Reaction బాగుంది. తర్వాత అది నాన్ వెజిటేరియన్ మానేసింది, అయ్యో పాపం ఇందు మానేసింది అది. తర్వాత దానికి కోపం వచ్చింది, రే తర్వాత అది కోపం వచ్చి కుందేలు చంపి తినేసింది. వాట్ ఏ బ్యాడ్ థింగ్. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడైనా దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది, హైలైట్ పులి అబద్ధం చెప్పింది కదా. సో అంటే అది ఎంత ప్రతి లైన్కి ఎట్లా చేస్తాడండి ఆయన. నిజంగా నేను అవేస్ అయిపోతాను. అవి మనం చెప్పలేము అవన్నీ. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు బోల్డ్ అని సార్లు ఇచ్చాడు ఆయన నాకు. అంటే బిహైండ్ ద కెమెరా నాకు అలాంటి జాయ్. అంటే థియేటర్లో ఆడియన్స్ అందరూ ఇప్పుడు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదా, బిహైండ్ ద కెమెరా నేను కూడా ఒక మొదటి ప్రేక్షకుని కదా, నేను ఫస్ట్ ఆడియన్స్. నేను చూస్తున్నప్పుడు నాకు అలాంటి హై చాలాసార్లు ఇచ్చినాయి. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. అండ్ జంజాల్ గారు, ఆత్రేయ గారు ఇలాంటి వాళ్ళతో మాత్రం పోల్చుకోవడం నేను సరిపోయినది మరోసారి చెప్పాలి. ఎందుకంటే అవి శిఖరాలు, నేను చిన్న రాయి. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఉపేంద్ర, స్నేహ, అట్లాగే నిత్యా మీనన్, మేము దే ఆల్ నో. వాళ్ళ ముగ్గురు అనండి టాప్, అంటే మంచి పొజిషన్లో ఉన్న. ఉపేంద్ర ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోస్ ఇన్ కన్నడ అండి. అతనికి చాలా రెస్పెక్ట్. అతను ఒక ట్రెండ్ సెట్టర్. అతను ఏది ఇప్పుడు మోడర్న్ సినిమాకి ఒక ట్రెండ్ సెట్టర్ అతను. అలాంటి అతను కానీ ఒక స్నేహ, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ స్నేహ, ఆ స్నేహ కానీ, అట్లాగే నిత్యా మేనన్ చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ చాలా. అసలు ఈవెన్ దో వాళ్ళకి మేము ఏం లీడింగ్ క్యారెక్టర్స్ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు, అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ టూ ఫెలోస్. టూ అంటే ఒకటే కనపడుతున్నాడు, ఇద్దరు రచయిత దర్శకుడు ఇద్దరు. బికాస్ ఆఫ్ దీస్ టూ ఫెలోస్ వాళ్ళు, నేను ఎందుకు ఈ సినిమా ఇంత డిగ్నిటీ ఉండడానికి కారణం వాళ్ళని కూడా నేను ఐఎమ్ థింకింగ్ హానెస్ట్లీ. నేను అనుకోవటం వాళ్ళు ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేశారండి అసలు. ఆయన సార్ నో, ఆయన ఒక్కొక్కసారి కొంచెం రఫ్గా వేరేలాగా అనిపించాడు ఉపేంద్ర అని. ఆయన సార్ నో సార్, వీ హ్యావ్ ఎ డిగ్నిటీ హియర్ అంటే అసలు కాలేజ్ కూర్చున్న అతను అది చూస్తుంటేనే మాకు షూటింగ్ దగ్గరే అది చూడాలని ముచ్చటేసింది. న్యాచురల్గా ఆడిటోరియంలో, థియేటర్లో మీకు చూస్తున్నప్పుడు మీకు అదే ఫీల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఒక మామూలు ఆడియన్గా నేను అనుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై వెరీ హ్యాపీనెస్ వర్కింగ్ విత్ దెమ్. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యని ఇచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi.
రాజానంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం బన్నీతో అంటే మీరు టకా టకా బ్యాక్ టు బ్యాక్ అందరు స్టార్ హీరోస్తో చేసిన తర్వాత బన్నీతో ఎప్పుడు అని వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ముగ్గురితో సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి హ్యూమన్ వాల్యూ. బన్నీ గురించి తెలియదు కానీ అతని తర్వాత అలీగారితో పనిచేయాలని నా కోరిక. నేను అనుకున్నాను సార్, ఎందుకంటే బెన్ సర్కిల్ అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది పెద్ద రీజన్ ఇలా చెప్పించుకోవడం ఏమన్నా బాగుంది? ఏం పర్లేదు, దీని రీజన్ అంతా బెన్ సర్కిల్ అండి. నా దరిద్రం చూడండి, మా అమ్మ వాళ్ళు పూర్తి పెరిగిందంతా బెన్ సర్కిల్, చిన్నప్పుడు అంతా తిరిగింది బెన్ సర్కిల్. మార్చేస్తున్నారు, పేరు మార్చేస్తున్నారు, సమంత సర్కిల్ అంటే. అయ్యో చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. అదే చెప్పేసాను. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. అండ్ విలువలే ఆస్తి డెఫినెట్లీ మీరు మళ్ళీ ఒకసారి అందరినీ తట్టారు. నా ఊరికే క్లోజింగ్ ముందు సరదాగా అందరూ వాళ్ళ ఫాదర్ పేర్లు చెప్తే బాగుంటుంది. అవునా అవునా అశ్విన్, ఐమ్ సో సారీ, మీరే చెప్పండి. అంటే మీరు దాంతో స్టార్ట్ చేశారు, నాకు నచ్చింది. That is why we feel Bunny is special always. Thank you. Start with me. Yeah, of course, sir. I am son of Venkat Narayana, a school teacher. I always feel proud of. I am a Nemukur master, Gadde Venkat Narayana. Daughter of Prabhu, school teacher again. I'm thankful that he is very strict and so I turned out quite disciplined. సన్ ఆఫ్ అల్లు అరవింద్, నేను పుట్టిన టైంకే ఆయన ప్రొడ్యూసర్, వెల్ టు డూ, కానీ మమ్మల్ని అందరినీ మిడిల్ క్లాస్గా పెంచి మమ్మల్ని రియాలిటీలో పెంచిన మా నాన్నకి నేను చాలా టీనేజ్ రోజుల్లో చాలా తిట్టుకునేవాడిని. ఎందుకు ఇలా పెంచుతున్నారు, మనకు అంత డబ్బులు ఉన్నాయి, ఎందుకు తక్కువ చేసి పెంచుతున్నారని. ఇవాళ దాని వాల్యూ నాకు తెలిసినందుకు దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఈ కుడ్ హావ్ ఎవర్ గివెన్ మీ. థ్యాంక్ యూ. సన్ ఆఫ్ ఉదయ్ భాస్కర్ రావు, మా నాన్న రైట్. ఏమి చెప్పనందుకు మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం. ఏం చెప్పలా, ఇలా బతుకు, ఇలా చదువు, ఇలా చెయ్యి, నేనేం చేసినా ఓకే ఆయనకి. అది నాకు ఇంకా ఎక్కువ బరువు పెంచింది. అంత నమ్మాడు కాబట్టి మనం దీన్ని నిలబెట్టాలంటే చాలా కష్టమని. సో నాకు తెలియకుండానే నా మీద అంత నమ్మకం పెట్టింది మా నాన్న అంటే ఇష్టం చాలా. సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్దుల్ సుబాన్, మా ఫాదరు టైలరు. అంటే మచిలీపట్నం నుంచి ఆస్తులు వద్దు అంటే కేవలం ఈ ఆస్తి కోసమే నన్ను చంపాలనుకున్నారు. సో ఈ ఆస్తి నాకు వద్దని వాళ్ళకి ఇచ్చేసి కట్టుబట్టలతోటి మా ఫాదర్ రాయబండ్రి వచ్చేసి సినిమా హీరోలాగా ఎస్ కట్టుబట్టలతోటి రాయబండ్రి వచ్చేసి ఒక మిషన్ అద్దెకి తీసుకొని ఆ ఒక మిషన్ ద్వారా 10 మిషన్లు కొని 10 మందికి ఉపాధి కల్పించి కుట్టి మమ్మల్ని అందరినీ పోషించారు. సో మా ఫాదర్కి ఏం చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఒకరోజు నైటు మా ఫాదర్ పేరున ట్రస్ట్ పెట్టాను. ఆ ట్రస్ట్ పెట్టిన సెకండ్ డేనే నాకు కొడుకు పుట్టాడు. మా నాన్నగారు ఏ పేరు ఉందో అదే పేరు మా అబ్బాయి పెట్టుకున్నాను. సో ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. Proud of all of you. Thank you so much once again for giving such a fantastic film, Son of Satyamurthy, daughter of Viluvale Asti, and this is daughter of Sudarshan Rao Khasba signing off. చెప్పండి మీ ఫాదర్ ఏంటో బాగుంటుంది. Oh, my dad is my dad. I think he made me what I am today. That's it. He's a father. So everything.
Subbalaxmi, come to the party. Subbalaxmi, come to the party. Abba touch me. అది ఎలా చెప్పింది ఆ ఎక్సైట్మెంట్ సో ఆ టాలీ అయిందంటారా ఆ ఎక్సైట్మెంట్ రెస్పాన్స్? నాకు టాలీ అయింది. ఓకే. అంటే నేను వన్ ఆఫ్ ద షోస్ పబ్లిక్లో చూసి అయితే నేనేమే తిరగంగా చెప్పినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను.